హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ విత్ అమోహనం. పాప ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అయిందని చెప్పేసి నవ్వింది అని చెప్పేసి మేము నువ్వుండలు చేస్తున్నాము. కొన్ని ఏరియాల్లో అయితే నక్షత్రాలు చేస్తారు, కానీ మేము ఇదే హెల్తీ కదా అని చెప్పేసి ఇది చేస్తున్నాం అనమాట. ఆ సైడ్ ఏంటంటే పంచుతారు, వీటిని లడ్డూలు పంచినట్టు పంచుతారనమాట. సో మేము లడ్డూల బదులు ఇదే పంచేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని నువ్వులు యాడ్ చేసుకోండి. మీకు కొలతల్లో కావాలంటే 1 కప్ నువ్వులకి 1 కప్ బెల్లం తీసుకోండి. నేను ఇక్కడ 3 కప్స్ తీసుకున్నాను నువ్వులు, సో 3 కప్స్ బెల్లం తీసుకుంటున్నాను. నువ్వులు రోస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో గీ వేసుకొని మళ్ళీ బెల్లం యాడ్ చేసేసుకోండి. బెల్లం కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి అది కరిగే వరకు ఉంచండి. అన్నీ సిమ్లోనే పెట్టి చేయాలి ఈ ప్రాసెస్ అనేది, లేదంటే మాడిపోతుంది, నువ్వుల టేస్ట్ పోతుందన్నమాట. సో నాకు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచాను. మేమేంటంటే ఇక్కడ ఇంటికి పిలిచి పంచుతారు కొందరు, మాకేంటంటే ఇక్కడ టెంపుల్ ఉంటుంది, సో మేము టెంపుల్కి వెళ్ళి ఇచ్చేసామన్నమాట. అయిపోయింది కాబట్టి బెల్లం కరిగిపోయింది కాబట్టి నేను ఆల్రెడీ ముందే ప్లేట్లో గీ రాసి సప్లై చేసేసుకున్నాను. సో ఆ ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంతకుముందు నువ్వులు రోస్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ నువ్వులని బెల్లంలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలపండి. కలిపిన తర్వాత ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు ఇలా కలుపుతుంటేనే జారుగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఏం కాదు. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. తర్వాత మీరు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక 2-3 మినిట్స్ ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్లేట్లోకి మార్చేసుకుంటున్నాను. ఇలా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. కొంచెం చేతులకు నెయ్యి అప్లై చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి ముద్దలు కట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ 2-3 మీకు ఇలా మెత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఏం కాదు. మీరు మిగతా చేసేసేలోపు మిగతా టెక్స్చర్ అంతా గట్టిగా అయిపోయి మంచిగా వస్తాయి నువ్వులుండలు. ఇలా 1 by 1 చేశాక ఇన్ని చేసాం. మాకు టోటల్ 3 కప్స్కి 18 ఏమో వచ్చాయి, 18 or 20 వచ్చాయి. సో ఇలా రౌండ్గా వచ్చేసాయి. దీన్ని మేము పార్సల్ చేస్తామన్నమాట ప్యాకింగ్లో. సో ఈలో పాపను రెడీ చేసేస్తున్నాం. టెంపుల్కి బాత్ చేసేపించాము, పడుకుంది. సో ఇప్పుడే బొట్టు పెట్టేద్దామని పెట్టేస్తున్నాను. ఇలా రెడీ చేయించిన తర్వాత కింద కూడా మేము ఒక చిన్న బొట్టులా పెడతాం అనమాట, దిష్టి తగలకుండా. కావాలంటే మీరు కూడా పెట్టుకోవచ్చు, కానీ మా సైడ్ అయితే పెడతారు. చిన్న బాబీ పిన్తో పెడుతున్నా. ఇలా బాబీ పిన్తో పెట్టేసుకుంటున్నాను. కుచ్చుకుంటుంది అనుకుంటారు, కానీ కుచ్చుకోదు, మెత్తగానే ఉంటుంది. నెక్స్ట్ నేను ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నా బేబీకి, ఈ కాటుక, ఈ పౌడర్ అని చెప్పేసి నేను అప్కమింగ్ షార్ట్స్లో చెప్తాను. ఇలా ప్యాక్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇలా ప్యాక్ చేసి సీల్డ్ కవర్లో ఇలా చేసాము. అండ్ మా మమ్మీ ఇంకా పువ్వులు కూడా కట్టేసింది అనమాట, మల్లెపూలు మా గార్డెన్లోవి. బొట్టు పెట్టి పువ్వులు ఇచ్చి అది ఇస్తున్నాం అనమాట. మా మమ్మీ ఇంకా పాప రెడీ అయ్యి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. మా మమ్మీ భజన అయిపోయిన తర్వాత ఇంకా ఆంటీ వాళ్ళకి పెట్టేస్తుంది. మీరు అనుకోవచ్చు అందరు ఎల్లో అండ్ రెడ్ శారీసే కట్టుకుంటున్నారని. అవును, మాకు అది యూనిఫామ్ అనమాట ఇక్కడ టెంపుల్లో. సో అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అంకుల్స్ కూడా ఉండే, అంకుల్ వాళ్ళకి నువ్వులు ఉండలు ఇచ్చేసి ఆంటీ వాళ్ళకి బొట్టు పెట్టి ఇచ్చేసాము. ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అది చిన్న పాప గుడిస్తుంది అనమాట మా మమ్మీ. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత పాపకు డ్రెస్ చేంజ్ చేసి కాసేపు ఆడుకుంది. తను నవ్వుతుంది, చూడండి. ఇప్పటివరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా చేస్తే వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ బటన్ ఎలా చేయాలనేది చూపిస్తాను, చూడండి.
ఫస్ట్ మా ఛానల్ ఓపెన్ చేశాక ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని కొట్టండి. నెక్స్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.